మాన్యంబులీయ సమర్థుడొక్కడు లేడు, మాన్యంబుల్ చెరుప సమర్థులంతా. ఎండినయ్యాళ్ళ గోడెరింగింపడెవ్వడు, పండినయ్యాళ్ళకు ప్రభువులంతా. ఇతడు పేద జటంచు నెరిగింపడెవ్వడు, కలవారి సిరులెన్నగలరు చాలా. తనయాలి చేష్టల దప్పెన్నడెవ్వడు, పెరకాంత తప్పెన్న బెద్దలంతా. ఇట్టి దృష్టులకధికారమిచ్చినట్టి, ప్రభువు తప్పులటంచును బలుకవలెను. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. దానగుణం లేకపోవుట, ఎవరికైనా భూమిని లేదా ధనాన్ని ఇవ్వగలిగే శక్తి ఉన్నవారు, మనసున్నవారు ఒక్కరు కూడా కనిపించడం లేదు. కానీ ఇతరులకు ఉన్న ఆస్తిని, భూమిని, డబ్బును లాక్కోవడానికి మాత్రం అందరూ సిద్ధంగా ఉన్నారు. ఊళ్ళో కరువు కాటకాలతో అల్లాడుతున్న పట్టించుకొని, వారి బాధలను కూడా చూడని, సహాయం చేయని వారు లేరు. కానీ పండిన పంటపై, మంచిగా ఉన్న ఊళ్ళపై మాత్రం పన్నుల రూపంలో సైన్యంతో విరుచుకుపడుతున్నారు. అడవిలోకి వెళ్ళినప్పుడు ఆయుధాలు పట్టుకొని శౌర్యం ప్రదర్శిస్తున్నారు. రాజ్యసభలోకి వెళ్ళగానే భయంతో ఆ ఆయుధాలు వదిలి వెళుతున్నారు. అంటే అధికారం ముందు సామాన్యుడు తల దించుకుంటున్నాడు. ఈ లోకంలో నమ్మిన వారిని మోసం చేస్తుంది, కానీ నమ్మకానికి అనర్హుడైన వాడిని, మోసగాడిని మాత్రం అమాయకంగా నమ్ముతుంది. సమాజంలోని ఇటువంటి వైరుధ్యాలను, అన్యాయాలను కవి ఈ పద్యం రూపంలో వివరించారు.